నేటి నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్లు రాష్ట్ర ఎన్నికల కమిషనరు దిశానిర్దేశం. హలో, ఏడున్నావురా? నేను సర్పంచ్కి పోటీ చేద్దాం అనుకుంటున్నా, మరి ఎట్లా చేస్తావో ఏం కాదో జర్రా మీ సపోర్ట్ నాకు ఉండాలి. ఏమంటున్నా? హలో, ఇక మీ దయని బాంచను. ఏందది? ఇక గదే గంట కొట్టిరుగా. ఏ గంట? అయ్యో, సర్పంచుల గంట, ఎలక్షన్ల గంట. నీ పాడైపోను. మరి ఏంది ఏం కదా? ఏం లేదు కానీ జర్ర మీ అందరివి, మీ ఆడకట్టలే మొత్తం, మీ కులం మొత్తం నాకే మలపాలి ఓట్లు. జర్ర ఏమని అనుకో కానీ ఆ పోషిగాడేంద్రా జర్ర వాడు ఇంటలేడు మాట కొంచెం అడు తిరుగుతుండు. జర్ర వాడిని ఇటు మలపరా మా అమ్మగాని నీ మాట వింటాడు. ఇగో గిట్లా. ఇక ఇప్పుడు ఇదే కథ నడుస్తుంది. నిన్నయాల ఫోన్ల మీద ఫోన్లు చేసి, హలో, ఇక నీకు ఎరికే కదా, నాకు ఎరికే నువ్వు సర్పంచ్కి పోటీ కడుతున్నావు గామచడికి. ఏం లేదు కానీ జర్నీ సపోర్ట్ ఉండాలి. అరే నా సపోర్టు నీకు ఉండకపోతే ఎట్లా? పక్కా ఉండాలి సుమా. మళ్ళీ నన్ను ఆగం చేసావు. ఇగో ఇదే పని. ఇప్పుడు ఫోన్లల్లా ఏ ఫోను మందలించినా, ఏ ఫోను తెరిచినా ఈ సర్పంచ్ ఎలక్షన్ల గురించి మాట్లాడకుండా ఎక్కువ ఉంది నిర్ణయాల. ఊర్ల పొంట సర్పంచ్ 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 ఎవరు సర్పంచ్ ఎవరు సర్పంచ్. ఇక ఇంట్లోనే ఇంకెక్కువ ఈసారి ఆడబిడ్డలకు ఎక్కువ ఛాన్స్ వచ్చింది. ఎక్కువ ఆడబిడ్డలకే ఎక్కువ ఛాన్స్ వచ్చింది. రేపు ఆడబిడ్డలే ఎక్కువ మంది సర్పంచులు కాబోతున్నారట. మొత్తానికైతే సర్పంచుల ఎలక్షన్ల గంట మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దిశానిర్దేశం. చూద్దాం ఏం రాసుకొచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదుని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని ఆమె సూచించారు. కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని పగడ్బందీగా అమలు చేయాలని ఆమె అన్నారు. గురువారం నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రియతో పాటు భద్రతా, పోలింగు ఏర్పాట్లపై ఈ సందర్భంగా ఆమె చర్చించారు.